డబ్బు, అధికారం రక్త సంబంధాలను కూడా దూరం చేస్తుంది. అధికారంతో కూడిన అహంకారం మరింత ప్రమాదకరమైనటువంటి. ఇప్పుడు మనకు ఆంధ్రాలో ఈ రక్త సంబంధాలకు సంబంధించినటువంటి అంశంలో నాడు ఎన్టీఆర్‌తో విభేదించినటువంటి హరికృష్ణ అలాగే కుటుంబం కనబడింది. ఆయన నిర్ణయానికి విరుద్ధంగా వీళ్ళందరూ కలిసి బావగారిని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి. అట్లాగే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి విషయంలో సొంత సోదరి పవర్‌లో వాటా ఏది, ఆస్తిలో వాటా ఏదంటూ ఇప్పుడు గొడవ చేస్తున్నటువంటిది, కోర్టులో కేసులు వేస్తున్నటువంటిది, ఇద్దరి మధ్యన పోరాటం చూస్తున్నటువంటిది కనబడుతున్నది. అక్కడ తల్లి మీదనే ఓ పక్కన ఎన్సీఎల్ఆర్టీ లాంటి చోట్లన కేసులు వేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. తమిళనాడులో అళగిరి స్టాలిన్ సొంత అన్నదమ్ములు, రక్తం పంచుకు పుట్టిన అన్నదమ్ములే, అళగిరిని దూరం పెట్టి స్టాలిన్ అధికారాన్ని లాక్కున్నాడు. అట్లాగే ములాయం సింగ్ యాదవ్ సోదరుని పక్కన పెట్టించి కొడుకు ములాయం సింగ్ కొడుకు పార్టీని లాక్కున్నాడు. అట్లాగే ఇప్పుడు బీహార్లో రక్త సంబంధం లాలూ ప్రసాద్ యాదవ్ మొదటి కొడుకు, పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ ఇప్పుడు ఇతని తేజస్వి యాదవ్ దెబ్బకి దూరం అయ్యి సస్పెండ్ అయినటువంటి నేపథ్యంలో తేజ్ ప్రతాప్ యాదవ్ కొత్త పార్టీ ఏర్పాటు చేసుకున్నాడు. కొత్తగా జనశక్తి జనతాదళ్ పేరుతో పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించాడు. సుదీర్ఘ పోరాటం చేస్తామని ప్రకటించాడు. అదే సందర్భంలో బ్లాక్ బోర్డ్ అంటూ శుక్రవారం ఎక్స్లో ఇంకోవైపున జాతీయ అధ్యక్షుడిని తానేనంటూ పార్టీ గుర్తు బ్లాక్ బోర్డ్ అంటూ ప్రకటించుకొచ్చాడు. ఇతని వల్ల పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు. ఒక 10-15 నియోజకవర్గాల్లో ఒక 5,000-10,000 ఓట్లు మాత్రమే అతని ఇంపాక్ట్ ఉంటుంది. అది కూడా ఇప్పుడు ఉండకపోవచ్చు అన్నటువంటి పరిశీలకులు చెప్తున్నమాట.